హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏపీడిఎస్సి 2026కి సంబంధించి బయాలజీ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి పార్ట్ 4 వీడియో చేస్తున్నాం. పార్ట్ 4 వీడియోలో గుండె రక్త ప్రసరణ గురించి చూద్దాం. లాస్ట్ పార్ట్ 2, పార్ట్ 1, పార్ట్ 3 వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూసేసేయండి. ఈరోజు మనం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే వివరిస్తున్నాం. లాస్ట్ క్లాస్లో రవాణాకు సంబంధించిన బిట్స్ కూడా చూసాము. ఈ క్లాస్లో మనము రవాణాకు సంబంధించి మొత్తం నోట్సే చూద్దాం. ఓకేనా? ఈ క్లాస్లో డయాగ్రామ్స్తో హార్ట్ స్ట్రక్చర్ అండ్ దాని ఫంక్షనింగ్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లాస్ట్ వరకు వీడియో చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి. మానవులలో రవాణా. మన గుండె పిడికిలంత పరిమాణంలో ఉంటుంది. ఇది ఒక కండరాయుతమైన అవయవం. గుండె కుడివైపు భాగం అంతా ఆమ్లజని రహిత రక్తం ప్రవహిస్తుంది. గుండె ఎడమవైపు భాగం అంతా ఆమ్లజని సహిత రక్తం ప్రవహిస్తుంది. శరీర భాగాల నుండి రక్తం కర్ణికలకు చేరుతుంది. శరీర భాగాలకు రక్తం పంపు చేసేవి జఠరికలు. లోని భాగాలు చూద్దాం. డయాగ్రామ్ సరిగ్గా చూడండి. కుడి కర్ణిక, ఎడమ కర్ణిక పైన ఉంటాయి. కింద కుడి జఠరిక, ఎడమ జఠరిక ఉంటాయి. కుడి కర్ణికకు కుడి జఠరికకు మధ్యలో ట్రైకస్పిడ్ వాల్వ్ ఉంటుంది. అదే ఎడమ కర్ణికకు ఎడమ జఠరికకు మధ్యలో బైకస్పిడ్ వాల్వ్ ఉంటుంది. దీనినే మిట్రల్ వాల్వ్ అని కూడా అంటారు. గుండె యొక్క 4 గదులలో అతిపెద్ద గది కుడి కర్ణిక, అతి చిన్న గది ఎడమ కర్ణిక. డయాగ్రామ్ బాగా గుర్తుపెట్టుకుంటే మనకు లెసన్ అంతా నీట్గా అర్థమవుతుంది. కావున డయాగ్రామ్ బాగా చూడండి. కుడి కర్ణిక ఎక్కడుంది, ఎడమ కర్ణిక ఎక్కడుంది, కుడి జఠరిక, ఎడమ జఠరిక, ఇవన్నీ డయాగ్రామ్లో చెప్పినట్లుగా బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం గుండె యొక్క బేసిక్, అంటే రక్తం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఎలా అనేది బేసిక్స్ చూద్దాం ఫస్ట్. ఇప్పుడు డయాగ్రామ్ కనిపిస్తుంది కదా మీకు. శరీర భాగాల నుండి చెడు రక్తం అంతా కలెక్ట్ చేసుకొని మహాశిర కుడి కర్ణికకు పంపుతుంది. కుడి కర్ణిక ట్రైకస్పిడ్ వాల్వ్ ద్వారా కుడి జఠరికకు పంపుతుంది. ఆ చెడు రక్తం మంచి రక్తంగా మారడానికి పుపుస ధమని ఈ చెడు రక్తంను ఊపిరితిత్తుల్లోకి తీసుకెళ్తుంది. లంగ్స్లో రక్తం శుద్ధి చేయబడి లంగ్స్లోని కేశనాళికల ద్వారా పుపుస సిరలోకి పంపబడుతుంది. ఈ పుపుస సిర మంచి రక్తంను ఎడమ కర్ణికలోకి తీసుకెళ్తుంది. ఎడమ కర్ణిక ఎడమ జఠరికలోకి మిట్రల్ వాల్వ్ ద్వారా ఈ మంచి రక్తాన్ని పంపుతుంది. మంచి రక్తం అంటే ఇక్కడ ఆమ్లజని సహిత రక్తం అని, చెడు రక్తం అంటే ఆమ్లజని రహిత రక్తం అని అర్థం. ఈ ఎడమ జఠరికలోని మహాధమని, దీన్ని బృహద్దమని అని కూడా అంటారు. ఈ బృహద్దమని ఈ మంచి రక్తాన్ని శరీర భాగాలకు మరి పంపుతుంది. ఇది టోటల్ గుండె యొక్క ప్రాసెస్. ఇప్పుడు హార్ట్ ఫంక్షన్ గురించి డీటెయిల్గా చూద్దాం. డయాగ్రామ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, బాగా చూసి నోట్ చేసుకోండి ఏది ఎక్కడ అని. ఈ డయాగ్రామ్స్ చూస్తేనే మనకి మొత్తం అంతా మైండ్లో వచ్చేసేయాలి. డయాగ్రామ్స్ ఎంత బాగా గుర్తుపెట్టుకుంటే ఈ హార్ట్ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ అంత బాగా వస్తుంది. అలాగే డయాగ్రామ్లో యారో మార్క్స్ పెట్టాను, బాగా గమనించండి. ఆ యారో మార్క్స్ ద్వారా రక్తం ఎటు నుంచి ఎటు వెళ్తుంది, ఎటు తీసుకెళ్తుంది, బయటకు వస్తుందా లోపలికి వెళ్తుందా అనేది బాగా చూసుకోవచ్చు. యారో మార్క్స్ బాగా చూడండి. ఓకే, డయాగ్రామ్లో ఇప్పుడు ఫస్ట్ మనం కుడి కర్ణిక గురించి మాట్లాడుకుందాం. కుడి కర్ణికలోకి అధో మహాశిర, ఊర్ధ్వ మహాశిర ఎంటర్ అవుతున్నాయి. యారో మార్క్స్ వేసా కదా చూడండి. అధో మహాశిర కింద ఉన్న పార్ట్స్ అంటే కాళ్ళు చేతుల నుండి చెడు రక్తంని తీసుకొని కుడి కర్ణికకు ఇస్తుంది. ఊర్ధ్వ మహాశిర తల నుండి చెడు రక్తంని తీసుకొని కుడి కర్ణికకు ఇస్తుంది. కుడి కర్ణిక కలెక్ట్ చేసుకున్న బ్లడ్ అంతా ట్రైకస్పిడ్ వాల్వ్ ద్వారా కుడి జఠరికలోకి పంపుతుంది. ఈ కుడి జఠరిక నుండి పుపుస ధమని చెడు రక్తంని ఊపిరితిత్తులకు తీసుకెళ్తుంది. ఈ పుపుస ధమని ఎంట్రన్స్కి హార్ట్ దగ్గర కవాటాలు ఉంటాయి. ఆ కవాటాల పేరు పుపుస ధమని కవాటాలు. ముందు చెప్పినట్టుగా ఈ పుపుస ధమని చెడు రక్తంను ఊపిరితిత్తులకి తీసుకెళ్తుంది. ఊపిరితిత్తుల్లో శుద్ధి అయిన రక్తం పుపుస సిర ద్వారా ఎడమ కర్ణికలోకి ఎంటర్ అవుతుంది. చూడండి యారో మార్క్స్ ఉన్నాయి.
ఎడమ కర్ణికలోకి ఎంటర్ అవుతుంది. ఎడమ కర్ణిక నుండి బైకస్పిడ్ వాల్వ్ ద్వారా ఎడమ జఠరికలోకి మంచి రక్తం ఎంటర్ అవుతుంది. ఇక్కడ నుండి మహాధమని మంచి రక్తంని శరీర భాగాలన్నిటికీ తీసుకెళ్తుంది. ఈ మహాధని ఎంట్రన్స్ దగ్గర హార్ట్కి కవాటాలు ఉంటాయి. దీని పేరు మహాధమని కవాటాలు. ఎడమ జఠరికకు కుడి జఠరికకు ఉన్న కవాటాలు పుపుసధమని కవాటాలు. ఎడమ జఠరికకు ఉన్న కవాటాలు మహాధమని కవాటాలు. ఈ కవాటాలు రక్తం మరి వెనకలకు గుండెకు వెనక్కి వెళ్లకుండా ముందుకు మాత్రమే రక్తం రావడానికి సహాయపడతాయి. మన గుండె పిడికిలంత పరిమాణంలో ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ గుండె శబ్దం లబ్ డబ్ అని వస్తుంది. చాలాసార్లు వినే ఉంటాం. ఈ లబ్ డబ్ శబ్దం ఎలా వస్తుందంటే ట్రైకస్పిడ్ వాల్వ్ బైకస్పిడ్ వాల్వ్ క్లోజ్ అయినప్పుడు అది లబ్ అనే శబ్దం వస్తుంది. ఆ లబ్ అనేది పెద్ద శబ్దం. ఇంకొకటి డబ్ అనే శబ్దం వస్తుంది కదా, అది ఎప్పుడు వస్తుందంటే పుపుస కవాటాలు దైహిక కవాటాలు క్లోజ్ అయినప్పుడు వస్తుంది డబ్ అని. ఈ డబ్ అనే శబ్దం స్మాల్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. కానీ లబ్ అనే శబ్దం పెద్ద శబ్దం, డబ్ అనే శబ్దం స్మాల్ చిన్న శబ్దం. అది ట్రైకస్పిడ్ బైకస్పిడ్ వాల్వ్ క్లోజ్ అయినప్పుడు వచ్చేది లబ్ అనే శబ్దం. పుపుస కవాటాలు దైహిక కవాటాలు క్లోజ్ అయినప్పుడు వచ్చేది డబ్ అనే శబ్దం. దైహిక కవాటాలు అనగా ఇందాక చెప్పా కదా డయాగ్రామ్లో మహాధమని కవాటాలు, వాటిని దైహిక కవాటాలు అని కూడా అంటారు. అన్ని ధమనులలో మంచి రక్తం ప్రవహిస్తుంది, కానీ పుపుస ధమనిలో మాత్రం చెడు రక్తం ప్రవహిస్తుంది. ఈ చెడు రక్తం కుడి జఠరిక నుండి లంగ్స్కి తీసుకెళ్తుంది. పుపుస ధమనిలో మాత్రమే చెడు రక్తం కనిపిస్తుంది. అలాగే అన్ని సిరలలో చెడు రక్తం ఉంటుంది, కానీ పుపుస సిరలలో మాత్రమే మంచి రక్తం ప్రవహిస్తుంది. ఈ పుపుస సిర లంగ్స్ నుండి శుద్ధి చేయబడిన రక్తంను ఎడమ కర్ణికలోకి పంపుతుంది. మనం హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు బ్లడ్ తీసుకుంటారు కదా, అది ధమనుల నుండి తీసుకుంటారు. అదే మనకు హాస్పిటల్లో సెలైన్ కానీ బ్లడ్ కానీ ఎక్కించాలంటే సిరలకు వేస్తారు ఇంజెక్షన్. కానీ మన దగ్గర నుంచి బ్లడ్ తీసుకోవాలంటే ధమనుల నుండి తీసుకుంటారు. బ్లడ్ ఎక్కించడం కానీ సెలైన్ బాటిల్స్ ఎక్కించడం కానీ ఇంజెక్షన్ కానీ సిరలకు మాత్రమే వేస్తారు. ధమనులు శరీర భాగాలకు మంచి రక్తాన్ని తీసుకెళ్తుంది. కావున ధమనులు గుండె నుండి రక్తంను శరీర భాగాలకు అధిక పీడనంతో ప్రవహించడానికి వీలుగా ధమనులు దళసరి సాగే లక్షణం గల గోడలను కలిగి ఉంటాయి. ఎక్కువ ప్రెజర్తో శరీర భాగాలకు ధమనులు రక్తంని తీసుకెళ్తాయి కాబట్టి ఆ ప్రెజర్ని తట్టుకోవడానికి ధమనుల గోడలు దళసరిగా అంటే మందంగా ఉంటాయి అండ్ సాగే లక్షణం ఉంటుంది ధమనుల గోడలకు. సిరలు వివిధ శరీర అవయవాల నుండి రక్తంను సేకరించి గుండెకు తీసుకువస్తాయి. సిరలలో రక్తపీడనం ఎక్కువగా ఉండదు. సిరలకు కవాటాలు ఉండడం వల్ల రక్తం ఒకే దిశలోనే ప్రవహిస్తుంది. ఈ ధమని మంచి రక్తంను ఒక అవయవం లేదా కణజాలానికి చేరగానే అన్ని కణాలకు రక్తాన్ని అందించేందుకు చిన్న చిన్న నాళాలుగా విడిపోతుంది. ధమనులు విడిపోయిన ఈ చిన్న చిన్న నాళాలనే రక్తకేశ నాళికలు అంటారు. ఇవి ఏకకణ మందం గల గోడలను కలిగిన చిన్న నాళాలు. ఈ పలుచని గోడల మధ్య రక్తం పదార్థముల మార్పిడి జరుగుతుంది. రక్తకేశ నాళికలు అన్నీ కలిసి రక్తాన్ని కణజాలం నుండి తీసుకుపోయే సిరలుగా ఏర్పడతాయి. రక్తనాళాల గోడలపై రక్తం కలిగించే పీడనం రక్తపీడనం. రక్తపీడనం సిరలలో కన్నా ధమనులలో ఎక్కువగా ఉంటుంది. జఠరికల సంకోచం జరిగే సమయంలో ధమనులలో గల రక్తపీడనాన్ని సిస్టోల్ పీడనం అంటారు. సిస్టోల్ పీడనం అనగా ఏమి? జఠరికల సంకోచం జరిగే సమయంలో ధమనులలో గల రక్తపీడనాన్ని సిస్టోల్ పీడనం అని అంటాం. జఠరికల సడలిక జరిగేటప్పుడు ధమనులలో గల రక్తపీడనంను డయాస్టోలిక్ పీడనం అంటారు. సిస్టోలిక్ పీడనం డయాస్టోలిక్ పీడనం. సిస్టోలిక్ పీడనం ఏమో 120 mmHg, డయాస్టోలిక్ పీడనం ఏమో 80 mmHg. రక్తపీడనాన్ని కొలిచే పరికరం స్పిగ్మోమానోమీటర్. ధమనికలు కుచించుకుపోవడం ఫలితంగా రక్త ప్రవాహంపై అధిక నిరోధం కలగడం వల్ల హైపర్ టెన్షన్ వస్తుంది. ఈ హైపర్ టెన్షన్ వల్ల ధమనులు చిట్లిపోయే అవకాశం ఉంది.
అలాగే అంతర్గత రక్తస్రావం జరుగుటకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రవాణాలో రక్తం మాత్రమే కాకుండా ఇంకొక ద్రవం ఉంది, దాని పేరు శోషరసం. రవాణాలో పాల్గొనే మరొక ద్రవం శోషరసం. దీనినే కణజాల ద్రవం అని కూడా అంటారు. రక్తకేశ నాళికల గోడలలో ఉండే రంధ్రాల గుండా కొంత మొత్తంలో ప్లాస్మా, ప్రోటీన్స్, రక్త కణాలు కణజాలాల్లో గల కణాంతర అవకాశాలలోకి చేరి కణజాల ద్రవంను ఏర్పరుస్తాయి. రక్తకేశ నాళికల గోడల్లో ఉండే రంధ్రాల గుండా కొంత మొత్తంలో అవి ఏకకణ మందంతో ఉంటాయని ఇందాక అనుకున్నాం కదా. రక్తకేశ నాళికలు అవి ప్లాస్మా, ప్రోటీన్స్, రక్త కణాలు కణజాలాల్లో గల కణాంత అవకాశాల్లోకి చేరి కణజాల ద్రవంను ఏర్పరుస్తాయి. శోషరసం ప్లాస్మా లాగానే ఉంటుంది, కానీ శోషరసం వర్ణరహితం. కానీ ప్లాస్మా హిమోగ్లోబిన్ ఉండడం వల్ల అది ఎరుపు రంగులో ఉంటుంది. శోషరసంలో తక్కువ ప్రోటీన్స్ కలిగి ఉంటాయి. శోషరసంలో ప్రోటీన్స్ తక్కువగానే ఉంటాయి. శోషరసం కణాంతర అవకాశాల నుండి శోషరస నాళికలలోనికి తెరుచుకుంటుంది. శోషరస నాళికలన్నీ కలిసి పెద్ద శోషరస నాళాలుగా ఏర్పడి పెద్ద సిరలలోకి తెరుచుకుంటాయి. జీర్ణమైన శోషించబడిన కొవ్వును శోషరసం ప్రేగు నుండి తీసుకుపోతుంది, అదనపు ద్రవాన్ని రక్తంలోకి పంపుతుంది. ఇది శోషరసం యొక్క పని. ఉభయచరాలు సరీసృపాలకు 3 గదుల గుండె మాత్రమే ఉంటుంది. అందులో ఆమ్లజని రహిత రక్తం, ఆమ్లజని సహిత రక్తం, రక్త ప్రవాహాల కలయికను కొంత తట్టుకోగలవు. చేపకు 2 గదుల గుండె ఉండి రక్తం మొప్పలలో ఆక్సీకరణం చెంది శరీర భాగాలకు నేరుగా చేరుతుంది. కావున చేపల శరీరంలో జరిగే రక్త ప్రసరణ వలయంలో గుండె నుండి రక్తం ఒక్కసారి మాత్రమే పోతుంది. సకశేరుకాలలో గుండె గుండా రక్తం 2 సార్లు ప్రవహిస్తుంది. సో ఇది ద్వివలయ ప్రసరణ అని అంటాము. మానవులందరికీ ద్వివలయ ప్రసరణ జరుగుతుంది. అంటే మనం ముందు చెప్పుకున్నట్టుగా ఫస్ట్ చెడు రక్తము కుడివైపు భాగంలో ప్రసరిస్తుంది, మరి మంచి రక్తము ఎడమవైపు భాగంలో ప్రసరిస్తుంది. ఇలా 2 సార్లు హార్ట్ లోపల నుంచి రక్తం వస్తుంది. కాబట్టి మనది ద్వివలయ ప్రసరణ వలయం అని అంటారు. ఇది ఈరోజు రవాణా టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం విసర్జన టాపిక్ గురించి చూద్దాం. ఈ న్యూ టెక్స్ట్ బుక్స్లో ఇంత డీటెయిల్గా అస్సలు ఇవ్వలేదు. నేను మీకు డయాగ్రామ్స్ వేసి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. నోట్స్ రాసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మేము వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.